ఇంక్లూడింగ్ క్యాబినెట్ మినిస్టర్స్ నువ్వు ఉంటే నీ దగ్గర కథలు చెప్తావు, నీ దగ్గర ఉంది. పోతూ ఉంటే రాయేయడం కాదు. సిబిఐ అనుకోరు, ఏమి నీ దగ్గర ఉంది ఎవిడెన్స్, నువ్వు అడిగా క్వశ్చన్, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అన్నయ్యా నీ దగ్గర ఉందా? మరి నీకెందుకు, ఎవరో చెప్తే నీకెందుకు? వాళ్ళకి కావాలి, నేను అడిగింది నువ్వు అడిగావు, నీ దగ్గర ఉందా? ఎవరు ఏ మినిస్టర్ అయ్యా? ఏ మినిస్టర్ అడిగారు? గంటా శ్రీనివాసరావు అడిగితే నేను వేయాలనా? ఎవరు అడిగితే నేను వేయను. ఎవిడెన్స్ ఉంటే వేస్తా. విశాఖపట్నం ప్రతిష్ట ఏంటే? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? యూ గివ్. సిబిఐకి వేస్తే 20 ఏళ్ళు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమవుతున్నాడు, ఇంకొకరు ఏమయ్యారు? ఇంకా టైం పడుతుంది. నేను టుమారో పనిష్ చేస్తాను. డే 1 టుమారో మీరు ఎవిడెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ డే యాక్షన్ చూడండి. మీరు రాసేవాళ్ళు కూడా చెప్తాను, ఊరికా రాయొచ్చు. మనం ఏం రాస్తాంటే ఒక పేపర్లో శ్రీశైలం ఏవైతే సీలేరు నీళ్లు వస్తామంటే అప్పటికి నీళ్లే తీసుకోవాలా. సీలేరు నీళ్లు గోదావరికి ఇవ్వాల్సిన నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చారని పెద్ద హెడ్లైన్స్ రాస్తారు మీరు. ఏం పేపర్లు అండి ఇవి? అంటే ఏంటి? ఆ జిల్లా వాళ్ళు మా మీద తిరుగుబాటు చేయాలా? ఇది రీజనల్ ఫీలింగ్ రెచ్చగొట్టడం కాదు. ఇదే జర్నలిజానికి ఎథిక్స్. ఒకవేళ నీళ్లు తీసుకొస్తే ఎవరికి ఇస్తామండి? అక్కడ పంట ఎండిపోతా ఉందా? పంట కాపాడిన తర్వాత మిగులు నీళ్లు సముద్రంలో పోయి నీళ్ళు ఇస్తానంటే ఆ నీళ్లు కూడా చేయడం ఏంటి? మీరు కొంతమంది బ్రదర్, మీకు కూడా ఏంటంటే పాపం దిక్కుదిరేడు కదా, మీకు ఏమి చేయాలనేది ఏమి ఇష్యూస్ లేవు. మీకు ఎవడో ఊహించలా 1620 కోట్లు ఇచ్చాను, డబుల్ బెనిఫిట్ ఇచ్చారు రైతుకి. దట్ ఈస్ మై కమిట్మెంట్. మీలో కూడా కొంతమందికి ఒక పాపం దిక్కు తెలియకుండా ఉంటుంది, ఏదో పాపం ఏం దొరకలేదని. ఏం దొరకదు, మీకు ఏం దొరకదు, మీరు రాయలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఏ ఫర్మ్గా ఉంటాం. ఏది ఇష్ట ప్రకారం మాట్లాడితే ఏదో బురద జల్లేసి నువ్వు తుడుచుకో, నాదేం పోయింది, బురద జల్లాడు కూడా పాపం ఉంది, గుర్తుపెట్టుకో. ఆ బురద జల్లే కార్యక్రమం మానుకోండి. ఎస్, కాంక్రీట్ ఎవిడెన్స్ ఇవ్వండి, ఎవరిని వదిలిపెట్టండి. నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబడి. ఎవరికైనా భయం ఉండాలి ఈ గవర్నమెంట్ అంటే. ఎవరైనా కావచ్చు, తప్పు చేసిన వాడిని ఎవరిని ఉపేక్షించరు. ఉపేక్షించే సమస్యే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.